హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైకే రియాలిటీ. మీరు చూస్తున్నది జీకొండూరు విలేజ్ ఇళ్ళకి ఆనుకొని ఉన్న పంచాయతీ వెంచరు. ఈ వెంచర్లో ప్లాట్స్ కొన్ని మాత్రమే సేల్కి రెడీగా ఉన్నాయి. ఈ వెంచరు చుట్టూతో కూడా మీ కాంపౌండ్ వాళ్ళు లోపల 40 ఫీటు గ్రావెల్ రోడ్స్ అన్నీ కూడా రెడీ చేసి సేల్కి రెడీగా ఉన్నాయి. ప్లాట్లు గజం 7,000 రూపాయలు చెబుతున్నారండి. విజయవాడకి మరియు ఇబ్రహీంపట్నంకి దగ్గరలో బడ్జెట్లో చాలామంది కూడా ప్లాట్స్ అడుగుతున్నారు. వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు 40 ఫీట్ గ్రావెల్ రోడ్స్, నాలా కన్వర్షన్ కూడా ఆల్రెడీ కలిగి ఉంది. వెంచరు ఇళ్ళగా ఆనుకునే ఉంటుంది, రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు అండి ఇక్కడ. దాంతోపాటుగా ఈ జీకొండూరు విలేజ్ మనకి ప్లస్లు మాట్లాడుకోవాలంటే లొకేషన్ వైజ్గా కొత్తగా రెడీ అవుతున్న విజయవాడ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవేకి పక్కనే ఈ జీకొండూరు విలేజ్ ఉంటుంది. రాబోయే రోజుల్లో అమరావతి ఇన్నరింగ్ రోడ్డుకి కూడా ఈ జీకొండూరు విలేజ్ పక్కనే ఉంటుందండి. అందువల్ల అమరావతికి మరియు విజయవాడ టౌన్కి కనెక్టివిటీ వైజ్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రాబోయే రోజుల్లో బడ్జెట్లో ఇవాళ మీరు ప్లాట్ కొంటే రాబోయే రోజుల్లో డబుల్ అవుతుందండి. ఎందుకంటే ఈ రోజున రేటు రేపు ఉండడం లేదండి. మనకు గజం 7,000 రూపాయలు అంటే సెంటు 3,50,000 వరకు పడుతుందండి. అది కూడా ప్రైస్ ఫిక్స్ కదా, నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు. అందువల్ల ఇవాళ మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా రాబోయే రోజుల్లో డబుల్ అవుతుందండి. అంత మంచి లొకేషన్. ఎందువల్ల అంటే మీకు విజయవాడ టౌన్కి దగ్గరలో ఉంటుందండి. రేపు మన గ్రీన్ఫీల్డ్ హైవే పూర్తయిపోతే జక్కంపూడి, అంబాపురం వరకు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. దాంతోపాటుగా అమరావతికి రాబోయే రోజుల్లో ఇన్నరింగ్ రోడ్డు కూడా రెడీ అయిపోతే మీకు జీకొండూరు విలేజ్ పక్కనే ఉంటుంది. అమరావతికి కనెక్టివిటీ వస్తుంది, లేదు ఇటు విజయవాడ ఖమ్మం హైవేకి కనెక్టివిటీ రావడం వల్ల రాబోయే రోజుల్లో ఎక్కడున్న భూమికి వాల్యూ పెరిగిపోతుందండి. బడ్జెట్లో కూడా ఎక్కడ ప్లాట్స్ లేవండి ప్రజెంట్. విజయవాడ టౌన్ బేస్ చేసుకొని బడ్జెట్లో ప్లాట్లు చాలా టఫ్ అండి. అందువల్ల గజం 7,000 రూపాయలు చూసే వాళ్ళకి చాలా మంచి లొకేషన్ అండి. థ్యాంక్ యూ అండి.